చెప్పు. ఓకే, ఈసారికి ఇవి చాలు. 2 రోజుల తర్వాత ఏదో ఒక ఆధారం దొరికాక నెక్స్ట్ పర్చేస్ చేద్దాం. అలాగే. అవును, అసలు మన దగ్గర డబ్బులే లేవు కదా సీత. అడ్వాన్స్ 2000 కట్టాలి. ఈ సరుకులకి ఎంత లేదన్నా 1000 రూపాయలన్నా అవుతుంది. టోటల్గా 3000 రూపీస్ కావాలి కదా రఘు. కానీ ఇప్పుడు ఎలా? సీత, ఏంటి టైం చూపిస్తున్నావా? ఎంతైందనా? అయినా ఎందుకు? ఎంతైందని కాదు, ఇది ఎంత కమ్మచ్చు అని. ఏంటి అమ్ముతావా? నేను గెలుచుకున్నదే కదా. గెలుచుకోవచ్చు, కానీ ఇది మామూలు వాచ్ కాదు రఘు. తాతయ్య గారి వాచ్. దానికి ఒక చరిత్ర ఉంది. అమ్మొద్దు రఘు. అమ్మొద్దు, కానీ తనఖా పెడితే? వాచ్లు ఎవరు తనఖా పెట్టుకుంటారు? వాచియా ఉంగరమా అని కాదు, విలువన్నది ఏదైనా తనఖా పెట్టుకుని డబ్బులు ఇస్తారు. పైగా చరిత్ర ఉన్న వాచ్ కదా. అందుకే నాకు ఇష్టం లేదు. అమ్మడం ఇష్టం లేదన్నావు, తాకట్టు కూడా అలా అంటే అలా. నెక్స్ట్ మంత్ విడిపించేస్తా కదా. ఖచ్చితంగా విడిపించాలి మరి. సీత, నాకు ఈ వాచ్ మీద ప్రేమ ఉంది. అవసరానికి చేతి నుండి తీయాల్సి వస్తుంది, కానీ ఇది వంశపారంపర్యంగా వచ్చింది కదా, తప్పకుండా విడిపిస్తా. అయితే వెళ్దాం పద. మాకు తెలిసిన ఒక సేట్జీ ఉన్నాడు. అవసరాలకు అప్పుడప్పుడు అమ్మవాళ్ళు ఆయన దగ్గర తెస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళైతేనే రైట్, ఇంకాస్త ఎక్కువ అడగచ్చు. రా. పద.